చిట్టా నంబర్ 2 చైనా చుట్టే తిరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళా చైనా ఏం చేసింది అని అంటే మన రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఉండే కదా అవి ఆపేసింది. ఇదంతా మనం మాట్లాడుకున్నాం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం July 9, 2025 వచ్చింది. అయితే ఇప్పుడు రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ చైనా ఏదైతే ఆపేసిందో ఇప్పుడు అది ఆపేసినందుకు అది దానికి శత్రువై కూర్చున్నదట. దానికే అది ఆపినందుకు శత్రువై కూర్చున్నదట. అంటే ఈటిక జవా పత్తర్సే భారత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చైనా దాని ట్రాప్లా అదే పడ్డది ఇవాళ. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్ మనవి ఇవి జర ఎలక్ట్రికల్ మోటార్స్లో మనం పెడతాం. ఎలక్ట్రిక్ కార్లలో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ సిస్టమ్స్ అండ్ వైపర్స్లో యూజ్ చేస్తాం. ఇవి ఎట్లుంటాయంటే చిన్నప్పుడు మనం ఆడుకునే మ్యాగ్నెట్స్ లెక్కనే ఉంటాయి. కాకపోతే వీటిని కొంచెం జర డిజైన్ చేసి చేస్తారు. అంటే హీట్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఇవి కొంచెం చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో వాడినవి కొంచెం అంత పవర్ఫుల్ ఉండేవి. మనం చిన్నప్పుడు ఆడుకుంటుండే కదా మ్యాగ్నెట్లు పెట్టి, అంత పవర్ఫుల్ ఉండేవి. కాకపోతే ఈ మ్యాగ్నెట్స్ కొంచెం డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్గా దీని పవర్ ఎక్కువ ఉంటుంది, హీట్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఇవి మన ఎలక్ట్రికల్ వెహికల్స్లలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో బాగా వాడతాం. ఇన్ఫ్యాక్ట్ ఆడియో సిస్టమ్స్ ఇంకా సెన్సర్స్లలో కూడా వాడతాం. విండ్ టర్బైన్స్, రోబోటిక్స్లో కూడా వీటికి చాలా వీటి యూసేజ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్లో కూడా ఇంకా రేడార్ డిఫెన్స్ సిస్టమ్స్లో కూడా ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ని మనం వాడతాం. దీని ఖూబియత్ ఏంటి అని అంటే ఇవి ఎందుకు మనం వాడతాం అని అంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, హీట్ రెసిస్టెంట్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందుకనే వీటిని మనము ఈ ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లలో వాడతాం. అయితే ఇప్పుడు ఏమైంది అని చెప్పి చెప్తే చైనా దీని మీద కంప్లీట్ డామినెన్స్ చేస్తుంది. కంప్లీట్గా ఇవి చైనాలో దొరుకుతుంది కాబట్టి 90% ఆఫ్ ది గ్లోబల్ ప్రాసెసింగ్ ఏదైతుందో ఈ చైనా దాని మీద కబ్జా చేసింది. 90% ఆఫ్ ది గ్లోబల్ ప్రాసెసింగ్ మీద. అయితే ఈ కీ మైనింగ్ అండ్ రిఫైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నా దగ్గర రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ దొరుకుతుంది, నేను ప్రపంచానికి మొత్తం 90% డామినెన్స్ నేనే సప్లై చేస్తున్నా. అప్పుడు నా ఇండస్ట్రీస్ కూడా ఆ సప్లైని క్యాటర్ చేయడానికనే పనిచేస్తాయి. ఆ సప్లై చైన్కి ఆ డిమాండ్ని మీట్ కానికనే పనిచేస్తాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ నేనేం చేస్తున్నానంటే నా ఒంటెత్తి పోగొడలతోని ఇగో ఈ ముసలోడు ఈ జీగాడు ఆడికి ఆల్రెడీ ఏమైందో చరిత్ర ఏమైందో నేను ఫస్ట్ చిట్టాలో చెప్పిన. ఇది ఏం చేసిందంటే భారత్ని డైరెక్ట్గా తట్టుకోక ఆర్థిక వ్యవస్థ మీద కొట్టడానికి ప్రయత్నం చేసిండు. వాడు ఏం చేసిండు, కొన్ని రూల్స్ పెట్టిండు. ఎట్లా అంటే మీరు ఎండ్ యూజ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏ దేశమైనా చైనా నుంచి అగర్ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ కావాలనంటే మీరు ఎండ్ యూజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. అంటే మీరు దీనితో ఏం తయారు చేయబోతున్నారు అనేది మాకు చెప్పాలి. అది చెప్పిన తర్వాత మీ గవర్నమెంట్ దాన్ని ఎండార్స్ చేయాలి. మీ గవర్నమెంట్ ఎండార్స్ చేసిన తర్వాత మళ్ళీ చైనీస్ ఎంబసీ దాన్ని ఎండార్స్ చేయాలి. ఇవన్నీ చేసినాక కూడా ఆడు అప్రూవల్ ఇస్తున్నాడంటే ఆడు ఇస్తలేడు. ప్రాబ్లం ఆడొచ్చింది. అయితే ఇప్పుడు ఇది ఏమైందనంటే ఇది చాలా ఒక పొలిటికల్ సెన్సిటివ్ ఇష్యూ ముద్ద అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా చైనా రిలేషన్స్ని స్ట్రెయిన్ చేసింది, ఇబ్బందులలో పెట్టింది. అయితే ఇప్పుడు ఈ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే ఇప్పుడు 90% ఆఫ్ ది గ్లోబల్ సప్లై చైనాకేం చేస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీస్ మొత్తము ఈ ఎక్స్పోర్ట్ మీదనే ఆధారపడి ఉన్నారా పిచ్చోడా. ఇప్పుడు నువ్వు సడన్గా ఇండియాతో రిలేషన్ స్ట్రెయిన్ అయిపోనికనో లేకపోతే ఏదో ప్రూవ్ చేద్దామని ఆపేస్తే నీ ఇండస్ట్రీస్ కూడా కొలాప్స్ అవుతాయి కాదా ఫ్రెండ్స్. ఇలా ఇండియా అరౌండ్ 460 tons ఆఫ్ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో తెచ్చుకున్నది. 460 tons. ఫోర్కాస్ట్ మన FY25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లా సుమారు 700 ton డిమాండ్ ఉండే. 2024లో మనం 460 tons ఆల్రెడీ తెప్పించుకున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ 2025లా అంటే కరెంట్ ఇయర్లా మనకు 700 tons డిమాండ్ ఉండే, అరౌండ్ $30 million. $30 million. అయితే ఏప్రిల్లో చైనా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ 51% డ్రాప్ అయిందంట. గ్లోబల్ ఇంపాక్ట్ అంటే ఈడేంద్రాబాయిగా డిజైన్ చేసేది మనని ఫాల్తుగాడు, మనది మనం చూసుకుందాం అని చెప్పి వేరే దేశాలు కూడా మొదలెట్టినాయి. అయితే ఇప్పుడు ఏమైందనంటే ఈ ఎక్స్పోర్ట్ ఆపేసరికి ఏమైపోయిందనంటే ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ ఆపేసరికి ఏమైందంటే ఈ మ్యాగ్నెట్ మేకర్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో 75% డ్రాప్ అయింది చైనాలో. 50% ఫారిన్ బయర్సే ఉన్నారు వీళ్ళకు. చైనాలో కన్జంప్షన్ 50% ఉండొచ్చు, బట్ ఫారిన్ నుంచి 50% కన్జంప్షన్ ఉంది కాబట్టి వీళ్ళ రెవెన్యూ ఎంత డ్రాప్ అయింది, ఇన్కమ్ ఎంత డ్రాప్ అయింది అంటే 75% డ్రాప్ అయింది. ఇక ఫ్యాక్టరీస్ అవుట్పుట్ కాడికి వస్తే మ్యాగ్నెట్ ప్రొడక్షన్ ఏదైతే ఉండేనో చైనాలో 15% స్లాష్ అయింది అని అంటే ఇది ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది కదా. అట్లనే ఇన్వెంటరీస్ ఇప్పుడు మొత్తం ఆడ నిలబడిపోతున్నాయి చైనాలో. దాన్ని కొననీకి ఎవడు లేడు. లోకల్ డిమాండ్ అంతకన్నా లేదు. వీళ్ళు ఫారిన్ సప్లైల డిమాండ్ చైనాది బాగుంది కాబట్టి డిమాండ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇండస్ట్రీస్ అంతా అతలాకుతలమై అల్లము రామచంద్ర అని చెప్పి నెత్తి మీద తడిబట్టేసి కూర్చున్నాయి. వీడి చేసిన కథకు, ఈ జీగాడి చేసిన కథకు.
ప్రాఫిటబిలిటీ మొత్తం క్రాష్ అయింది. ప్రాఫిటబిలిటీ మొత్తం క్రాష్ అయింది అని అంటే ఇండస్ట్రీస్ నడుపుడు ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రీస్ నడుపుడు ప్రాబ్లం అవుతాయి అని అంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుడు ప్రాబ్లం అవుతుంది. జీతాలే రాకపోతే అలా జీవితాలు ఎట్లా నడుస్తాయి, నీ జీడిపి ఎట్లా పెరుగుతుంది, ఆర్ నీ పర్చేస్ పవర్ ప్యారిటీ ఎట్లా పెరుగుతుంది, గ్లోబల్లా నీ ఆర్థిక వ్యవస్థ ఇంత తుపేల్ అని చెప్పి నువ్వు ఎట్లా పోతావు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ మ్యాగ్నెట్ క్రాష్ ఏదైతే ఉండేనో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మ్యాగ్నెట్ ఎక్స్పోర్ట్స్ క్రాష్ యూఎస్కి 93% డిపెండెన్సీ ఉండే, టోటల్ 74% ఉండే. గ్లోబల్ ఇంపాక్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ జర హాల్ట్ అయింది. మిలిటరీ టెక్నాలజీ డిలేస్ అమెరికాలో కూడా జరుగుతున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ ఫర్మ్స్ ఏమవుతున్నాయంటే ఆల్టర్నేటివ్స్ వెతుకుడు మొదలెట్టున్నాయి అని అంటే ఒక మినీ డీల్ చేద్దామని చూస్తుంది చైనా. ఎట్లా అంటే మేము ఎక్స్పోర్ట్స్ని రెజ్యూమ్ చేస్తాం, యుఎస్ టారిఫ్లు పెట్టింది కదా, మేము అందుకనే ఇట్లా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే లైసెన్సెస్ డిలే చేస్తున్నది, షార్టేజెస్ చూపిస్తున్నది, డెఫిషిట్ మాత్రం ఖచ్చితంగా సప్లైలా చూపుతున్నది చైనా. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా, భారత్, జపాన్ ఇవి ఏం చేసినాయంటే అమెరికాలో కూడా రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి, ఇండియాలో కూడా రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేము మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పి అమెరికా అన్నది. జపాన్ ఏమన్నదంటే నేను టెక్నాలజీ ఇస్తానన్నది. ఇండియా ఏమంటుందనంటే నేను ఫ్యాక్టరీలకు ఇవన్నిటికి ఇన్వెస్ట్మెంట్ చేస్తా, మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అని చెప్పి రీసైక్లింగ్, నాన్ చైనా మైనింగ్ అంటే చైనా ప్రావీణ్యం లేకుండా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకొని జపాన్ నుంచి మెటీరియల్ అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్ భారత్ చేసి ఆత్మనిర్భర్ భారత్ కింద చేస్తాం, చైనాకు చెక్ పెడదాం అని చెప్పి ఆలోచిస్తారు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, భారత్ ఇవాళ ఆ భారత్ కాదు, వెనుకటి భారత్ కాదు. మేము పాములు పట్టేటోళ్ళము, మా దగ్గర పైసలు లేవు, మేము ఇట్లానే ఉంటాము కాదు. నువ్వు గెలుకు బిడ్డ, మేం గీక్తాం. అండ్ దిస్ ఈస్ నయా భారత్ ఫర్ యూ. మహాభారత్ మనం చూసినామో లేదో మనకు తెలియదు, కానీ నయా భారత్ మేము మనందరం సాక్షులం అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది కాదా అడగంటే చైనా పెత్తనాన్ని ఫర్టిలైజర్లో కూడా గదే అవుతున్నది. యూరియా దగ్గర తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మాట్లాడారు కదా, ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని. సప్లై ఇలా ప్రాబ్లం ఉన్నది, చైనా ఆపింది కంటైనర్లను. భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది, ఎస్ ఈసారి స్ట్రగుల్ అవుతాం, మా రైతన్నల బాధకు మేము నిలబడతాం. కరెక్ట్. కాకపోతే ఈ 2025 లాస్ట్ బిడ్డ, 2026 అడుగు పెట్టుడే నీ చైనా నుంచి మెటీరియల్ తీసుకునే లేదు. ఏదైతే పోకడ చైనాకు ఉండేనో ఇవాళ పోకడ శాపమైందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. దీనిపైన మీ అభిప్రాయం నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. భారత్ మాతాకి జై.